మీకు తెలుసా? ఏఐతో కూడా మనం మ్యూజిక్‌ని జనరేట్ చేయొచ్చు. ఎలాగంటారా? సో, ఫస్ట్ అయితే చాట్ జీపీటీ ద్వారా లిరిక్స్‌ని జనరేట్ చేయించుకొని అండ్ ఇంకో వెబ్‌సైట్ ద్వారా సాంగ్‌నయితే క్రియేట్ చేసుకుందాం. ఫస్ట్ అయితే నేను మీకొక డెమో లాగా చూపిస్తున్నాను. సో, ఫస్ట్ అయితే నేను చదువుకోవాలనుకుంటున్నాను. దానికి మోటివేషన్ కోసం నాకొక సాంగ్‌నయితే లిరిక్స్ ఇచ్చేసేయి ఇంగ్లీష్‌లో అడిగాను. యూ కెన్ గివ్ ఎనీ లాంగ్వేజ్ లైక్ హిందీ అవ్వచ్చు, తెలుగు అవ్వచ్చు, ఇంకా ఏ లాంగ్వేజ్ అయినా ఇవ్వచ్చు. ఓకే. సో, నేనిక్కడైతే ఇంగ్లీష్‌లో ఇవ్వమని చెప్పేసి అడిగాను. ఇదొచ్చేసరికి మీకు అప్ టు 2000 వర్డ్స్ మీరు ఎన్ని వర్డ్స్ అయితే అడుగుతారో అంత లోపల ఇస్తది. అండ్ నేనిక్కడైతే ఫస్ట్ స్పెసిఫై చేయలేదు. కాబట్టి ఇది అట్‌మోస్ట్ 2000 వర్డ్స్ అట్లాగా ఇస్తుందనమాట. ఇక్కడ చూసినట్లయితే గనక 'రైజ్ అండ్ లెర్న్' అనే టైటిల్‌తో నాకైతే ఒక సాంగ్‌ని లిరిక్స్ రూపంలో జనరేట్ చేసింది. నేనేం అడుగుతున్నానంటే వితిన్ 200 వర్డ్స్ అడుగుతున్నాను. ఎందుకంటే నేను చెప్పబోయే వెబ్‌సైట్ వితిన్ 200 వర్డ్స్‌లో అయితే ఫ్రీగా జనరేట్ చేస్తుంది సాంగ్‌ని. సో, వితిన్ 200 వర్డ్స్‌లో నాకైతే సాంగ్ అయితే వచ్చేసింది. ఇప్పుడేం చేద్దామంటే ఈ సాంగ్‌ని యాజ్ ఇట్ ఈస్‌గా కాపీ చేసేయండి. సో, ఫస్ట్ పట్టుకోండి. దాని మీద గట్టిగా క్లిక్ చేసిన తర్వాత డ్రాగ్ చేయండి. సో, డ్రాగ్ అయిపోయింది కదా! సో, కాపీ కొట్టండి. సారీ నాకిక్కడ కాపీ అవ్వలేదు. ఫస్ట్ గట్టిగా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత డ్రాగ్ చేసి అక్కడ కాపీ అనే సింబల్‌ని క్లిక్ చేయండి. కాపీ అనేదాన్ని. అండ్ నెక్స్ట్ ఇప్పుడేం చేస్తారంటే హోమ్ పేజ్‌లోకెళ్ళండి. సో, నేనిక్కడ చాట్ జీపీటీ ఎలాగో నాకు షార్ట్‌కట్ ఉంది కాబట్టి ఇక్కడి నుంచి హోమ్ పేజ్‌లోకెళ్తున్నాను. హోమ్ పేజ్‌లోకెళ్ళిన తర్వాత గూగుల్ హోమ్ పేజ్‌లోకొస్తుంది. ఇక్కడ suno.com అని క్లిక్ చేశాక వచ్చిన ఫస్ట్ వెబ్‌సైట్‌ని క్లిక్ చేశాను. ఇక్కడ మీకు డిఫరెంట్ సాంగ్స్ అయితే ఉంటాయన్నమాట. నేనిక్కడ ఏంటంటే క్రియేట్ అని నొక్కాను. క్రియేట్ అని నొక్కిన తర్వాత పేస్ట్ చేశాను లిరిక్స్‌ని పేస్ట్ చేశాక అక్కడ క్రియేట్ అని టైప్ చేసినట్లయితే నాకిక్కడ సాంగ్స్ అనేవి వస్తాయి. ఆల్రెడీ నేను ఇంతకు ముందు ఇలాంటి సాంగ్స్ ఎన్నో క్రియేట్ చేశా కాబట్టి అక్కడ ఇంతకు ముందు క్రియేట్ చేసుకున్న సాంగ్స్ అనేవి కనిపిస్తాయి. సో, 'రైజ్ అండ్ లెర్న్' మనం ఇప్పుడు క్రియేట్ చేసిన సాంగ్. సో, ఇలా వాళ్ళు ఎన్నో సాంగ్స్ క్రియేట్ చేశారు. సో, అవి ఇందాక మీకు కనిపించినాయి. ఇప్పుడు ఈ 'రైజ్ అండ్ లెర్న్' మీద క్లిక్ చేసినట్లయితే గనక మీకు సాంగ్ అనేది వినిపిస్తుంది. లెట్ మీ షో యూ ద ప్రివ్యూ. సో, ఇక్కడైతే మీకు లిరిక్స్‌తో పాటు అది కోరస్ కూడా పాడుతుంది. మీకు సాంగ్ వినిపిస్తుంది. అండ్ It's time to go. Chase your dreams, let knowledge grow. Every lesson, every page takes you closer step by stage. ఐ హోప్ యూ లిజన్ ద సాంగ్. ఇంకా సాంగ్ అయితే వెనక ప్లే అవుతూ ఉంది. నేను మీకు ఇంకొక విషయం గురించి చెప్పాలనుకుంటున్నాను. ఇక్కడ మీరు ఒకవేళ కావాలంటే లిరిక్స్ని కూడా ఎడిట్ చేసుకోవచ్చు. ఐ విల్ షో యూ. సో, అక్కడ ఎడిట్ ద డిస్ప్లే లిరిక్స్ అని చెప్పేసి నేను క్లిక్ చేశాను. సో, ఇక్కడ నేను ఒక చోట చూపిస్తున్నాను. ఫర్ సపోజ్ ఇక్కడ ఫ్లై అని కనిపిస్తుంది కదా, నేను దాన్ని మారుస్తున్నాను. సో, ఫ్లై మీద క్లిక్ చేసి ఫీల్ అని చెప్పేసి నేను మార్చేశాను. సో, ఇప్పుడు ఏమవుతుందంటే లిరిక్స్ అక్కడ ఆ సాంగ్ అక్కడ పాడేటప్పుడు ఫ్లై కాస్త ఫీల్ అని చెప్పేసి పాడుతుంది. అండ్ ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ ఇట్ అగైన్ ఐ హ్యావ్ చేంజ్డ్ ఇట్ టు ఫ్లై. సో, ఇప్పుడు అది ఫ్లైగానే పాడుతుంది. అండ్ ఇలాంటి మరెన్నో సాంగ్స్ మీరు కూడా క్రియేట్ చేయండి. ఇక్కడ మీరు ప్లేలిస్ట్లోకి యాడ్ చేసుకోవచ్చు. ఇట్లాంటివి ఎన్నో చూసుకోవచ్చు. సో, ఇలాంటి ఎన్నో విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.